సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ హోటల్లో అయితే వచ్చాము. హోటల్ వచ్చేసరికి క్వీన్స్ వే అంట. సో నేను మీకు ఇది ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ అంట నైట్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అంట. సో ఇక్కడ ఒకసారి ఫ్రైడే కదా, కొంచెం స్పెషల్ గా చేస్తారన్నమాట ఇవాళ. ఇవి చూస్తున్నాం కదా, ఇందులోనే మళ్ళీ టేస్టీయెస్ట్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు దీంట్లో స్పెషల్ అకేషన్స్ కి. చాలా చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది ఇవాళ. వావ్, సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో ఇంకా వేస్తున్నారు ఇంగ్రీడియంట్స్. కాకపోతే ఇంత పెద్దది డిలీషియస్ గా ఉండిద్దా లేదా అనుకుంటారు. చాలా అంటే చాలా డెలిషియస్. ఆ క్వాంటిటీ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్ గా వేస్తారు వీళ్ళు. హలో గాయస్, అజ్మీర్ కి స్వాగతం సుస్వాగతం. హబీబీ కమ్ టు అజ్మీర్. సో ఇవాళ థర్డ్ డే అయితే మనం అజ్మీర్కి వచ్చేసాం ఫైనల్ గా. సో ఇప్పుడు మనం దర్గాకి వెళ్ళాలి. ఇంకా చాలా చాలా మంచి మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. మీరైతే ఇంకా ఈ ఛానల్ కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసరికి అజ్మీర్ రైల్వే స్టేషను. సో మనకు బయట నుంచి చూడడానికి అయితే ఒక కోట లాగా ఉంది. మనకి రాజస్థాన్ అంటేనే మొత్తం కోటలు అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుండి అయితే మన ఆటోలో వెళ్తున్నాము. ఆటోలోనే వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే కార్లు అనేవి ఆ చిన్న చిన్న సందుల్లో అయితే వెళ్ళవు. సో మీకు ఏం చేస్తారంటే చాలా దూరంలో అయితే దింపేస్తారు. సో మీరు అక్కడ నుండి నడుచుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అదే ఆటోలో వెళ్ళారనుకోండి, నియరెస్ట్ హోటల్స్కి అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తారు, తీసుకెళ్తారు మనకి. సో అలా తీసుకెళ్తే ఏంటంటే మనకి అక్కడ నుండి దర్గాకి వెళ్ళడానికి అయితే దగ్గరలో ఉంటాం మనం. నేను వ్లాగ్ చేస్తుంది చూసి ఆటో అన్న అయితే నన్ను ఎదురుకొచ్చి కూర్చోమన్నాడు. సో ఎందుకంటే ఇక్కడ ఎదురు కూర్చుంటే ఫైన్స్ అవన్నీ వేస్తారంట, ప్యాసింజర్ని ఎదురు కూర్చోబెట్టుకోరు. అండ్ అలాగే ఈ అన్న నాకు ఒకటి హెల్ప్ చేస్తా అన్నాడు. సో అజ్మీర్ మొత్తం తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేపిస్తాను, ఒక గైడ్ లాగా నేను గైడ్ చేస్తాను, నీకు వ్లాగ్ చేయాలంటే చేసుకోవచ్చు అని చెప్పాడు. కాకపోతే మనకి అంత టైం లేదు. అండ్ అలాగే రిటర్న్ టికెట్ కూడా మనకి ఇవాళ ఈ నైట్కే టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. సో నేనే అనుకున్నానంటే 1 or 2 days ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అది కుదరలేదు. మనకి చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు దర్గా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి నింపుతారంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ హోటల్లో అయితే వచ్చాము. హోటల్ వచ్చేసరికి క్వీన్స్ వే అంట. సో నేను మీకు ఇది ఎక్స్ప్లోర్ చేస్తాను. అజ్మీర్ వచ్చిన వాళ్ళు అయితే ఈ హోటల్లో వస్తే చాలా బాగుంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ రూమ్ నీట్నెస్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇక్కడ నుండి మనకైతే 3rd floor వచ్చింది. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎక్కేద్దాం. సో వచ్చేసరికి ఇప్పుడు 2nd floor. వీళ్ళ దగ్గర ఇంకా దర్గా కాకుండా వేరే ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట. థార్ సఫారీ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళే మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపుతారంట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు.
సో ఇప్పుడు మేము ఉండబోయే రూమ్ అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుంది, నీట్గా క్లీన్గా, బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇదే రూము. రాగానే మొత్తం లగేజ్ బయటికి తీస్తారు. సో రూమ్ అయితే చాలా అంబియన్స్ మొత్తం చాలా బాగుంది. టీవీ ఇచ్చారు. ఇవాళకి రెడీ అయ్యి వెళ్ళిపోతాం దర్గాకి. ఎంజాయ్ చేస్తుంది మంచం మీద, మొత్తం గెంతుతుంది, బ్యాగ్ మీద కూర్చుంటుంది, మొత్తం తన ఇష్టమే. సో ఇది వచ్చేసరికి వాష్రూమ్. అలాగే కొన్ని హోటల్స్లో అయితే మనకు హాట్ వాటర్ ఫెసిలిటీ ఉండదు. సో మన హోటల్లో అయితే హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది 24/7. సో అది మనం అసలే వింటర్ సీజన్ కాబట్టి మనం ఇది చూసుకుని హోటల్ రూమ్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైన కింగ్స్ వే హోటల్ పైన ఉన్నాము. సో ఏదైతే హోటల్లో మనం స్టే చేస్తున్నామో అదే హోటల్లో పైన. చాలా బాగుంది అసలు మొత్తం అరేంజ్మెంట్స్ కానీ. ఇక్కడ అంట నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అంట. సో ఇక్కడ ఒకసారి ట్రై చేయాలి. అదిరిపోయింది కదా. సో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, అది కనిపించేది తారాగఢ్ కొండ మీద ఒక దర్గా ఉంది. అలాగే ఇవన్నీ స్ట్రీట్స్ ఇక్కడ నుండి పైనుండి చూపిస్తున్నాను నేను. ఇన్ని చాలా చాలా చిన్న చిన్న సందులు, ఇవన్నీ అన్ని హోటల్స్ ఉంటాయి. కాకపోతే మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఏ హోటల్లో స్టే చేయాలనేది. మనకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ బాగానే దొరికింది. ఇక్కడ నుండి వ్యూ చూస్తుంటే అదిరిపోయింది అసలు, నెక్స్ట్ లెవెల్. మీరైతే వచ్చినప్పుడు కన్ఫామ్గా ట్రై చేయండి. సో సేమ్ వ్యూ ఇదే ఏదైతే ఉందో నైట్ కూడా వచ్చి ఒకసారి తీద్దాము. సో నైట్ వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అసలు ఎక్సలెంట్. వావ్, మొత్తం కొండలే. నైట్ వ్యూ అదిరిపోద్దంట. ఇంకా టెర్రస్ మీద మొత్తం అజ్మీర్ సిటీ చూపిస్తున్నా మీకు. చాలా చాలా బాగుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఖాజా గరీబ్ నవాజ్ దర్గా. ఈ దర్గా ఇండియాలోనే ఫేమస్ దర్గా. మనకి హిందుస్థాన్కి బాద్షా అంటారు ఈ దర్గాలో ఉన్న బాబాని. సో ఈ దర్గాకి అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఫ్రైడే కావడంతో అందులో ఈవినింగ్ అయిపోయింది కదా. సో ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు జనాలు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో మనం అయితే లోపలికి వెళ్దాం. నేను ఆల్రెడీ ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చేసాను. సో ఏంటంటే ఇంత క్రౌడ్లో మళ్ళీ వీడియోలు అండ్ అలాగే ఎన్ని సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొని వెళ్ళడానికి వీలవ్వదు అని చెప్పేసి నేనైతే ముందు నేను మా ఫ్యామిలీతో వెళ్ళి లోపలికి వెళ్ళేసి లోపల చూసేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఏం లేదు, క్లారిటీగా ఉంటుంది, ప్లస్ ఏ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా తీయచ్చు బ్లాగ్ అనేది అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ లో నుండి వచ్చిన తర్వాత ఇప్పుడు షాప్స్ ఉంటాయి. సో అది వచ్చేసరికి దర్గా అన్నమాట. ప్రేయర్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. ఫ్రైడే కదా, కొంచెం స్పెషల్ గా చేస్తారన్నమాట ఇవాళ. ఇవి చూస్తున్నాం కదా, ఇవి వచ్చేసరికి ఒక దీక్ష, ఇది ఇంకో దీక్ష. ఇది గంధ మహోత్సవంకి కొన్ని స్పెషల్ అకేషన్స్ కి అయితే దీంట్లో ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు, అది కూడా చూపిస్తాను నేను. ఇది వచ్చేసరికి మొఘల్ కింగ్స్ అయిన వాళ్ళు కట్టించారనమాట. వాళ్ళు ఏదో కోరికలు తీరడానికి అయితే చేశారు. ఇంత పెద్ద దాంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం అంటే మామూలు టాస్క్ కాదు. ఇందులోనే మళ్ళీ టేస్టీయెస్ట్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు దీంట్లో స్పెషల్ అకేషన్స్ కి. సో దాని గురించి అయితే వేసారు డబ్బులు.
సో నెక్స్ట్ ఆ దీక్ష దగ్గరికి అయితే వెళ్దాము. ఇంత పెద్ద దీక్ష నాకు తెలిసి ఎక్కడ చూసుంటారు మీరు. స్పెషల్గా అయితే ఇక్కడే ఉండిద్ది. సో నేను కూడా వేస్తున్నాను డబ్బులు. సో ఇక్కడ నుండి అయితే వ్యూ అదిరిపోయింది మొత్తం. ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు జనాలు ఈ దర్గాని విజిట్ చేయడానికి. సో ఇది కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ టైప్. ఇక్కడ ఒక మసీదు కూడా ఉంది. ఇది కూడా బ్రిటిష్ కాలం ముందే, అంటే రాజులు కట్టించింది ఇది కూడా. ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ టైం కదా, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, అందులో ఫ్రైడే. ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ముఖం చేతులు అయితే కడుక్కుంటున్నారు. అంటే ముస్లిమ్స్ తెలుసు కదా, వజూ ఖానా అంటారు, వజూ చేసుకుంటున్నారు. ఫ్రెష్ నీళ్ళు. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకో ఎంట్రన్స్ వాళ్ళ ఇందులో వింటర్ సీజన్ కదా, వాటర్ అయితే అసలు విపరీతంగా చలిగా ఉంది, చల్లగా ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఒక గేటే. చాలా మంది కోరికలు నెరవేరాలని కట్టారు. ఇక్కడ కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. అలాగే నమాజ్ కూడా చేస్తారు ఇక్కడ. సో ఈవినింగ్ టైం కదా, నమాజ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మనం ఇటు వెళ్దాము. ఇక్కడ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎట్నుండో వస్తారు కదా జనాలు. ఓ మై గాడ్, ఇందాక వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉంది, ఇంత లైన్ కూడా లేదు, ఈజీగా లోపలికి వెళ్ళి వచ్చేసాము. అదే వ్లాగ్ చేసుకుంటూ కొంచెం డిలే చేస్తుంటే నేను కూడా లైన్లో ఉండేవాడిని. సో మల్టీ టాస్కింగ్ టైప్ లాగా ఫస్ట్ ఆల్రెడీ ప్రేయర్ కానీ నేను కూడా లోపలికి వెళ్ళి వచ్చేసాను. ఇప్పుడు వ్లాగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారు లైన్లో. బ్యూటిఫుల్ అసలు ఇంటీరియర్ అంతా చూస్తున్నారు కదా, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. లైటింగ్ సెటప్ కానీ అసలు అంత లేడీస్ సపరేట్గా అండ్ అలాగే జెంట్స్ సపరేట్గా ఉన్నారు. సో ఇక్కడ ఒకటి ప్రత్యేకం ఏంటంటే, ఇంత పెద్ద విఐపి వచ్చినా సరే విఐపి దర్శనం అండ్ అలాగే ప్రధానమంత్రి వచ్చినా ఎవరు ఎంత స్పెషల్ మనిషి వచ్చినా కానీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. జనాలతోనే పంపిస్తారు. సపరేట్గా విఐపి ఎంట్రీ అలా ఏమి ఉండదు. ఎక్కడెక్కడ నుండో వస్తారు జనాలు దర్గాని చూడడానికి. అమేజింగ్ కదా. మీలో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో చూసారా పైన ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. సో జనాలు చూడండి, అసలు ఏదో గంధ మహోత్సవం అనుకుంటాం కానీ అంత లేదు, అలా ఏమీ లేదు. ఓన్లీ ఫ్రైడే వైబ్ అని వస్తారు. ఇంకా గంధ మహోత్సవాలు ఇంకా ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే అసలు ఇంపాసిబుల్, ఇక్కడ లోపలికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్, ఇంతమంది ఉంటారు. ఇది ఎగ్జిట్, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తుంటారు దీంట్లో నుండి. ఇక్కడ కూడా ఒక మసీద్ ఉంది, లోపలికి వెళ్దాం.
ఓ మై గాడ్, చాలా మంది అసలు ఫుల్ అయిపోయారు ఇక్కడ కూడా. అసలు రంజాన్ నెలలో రావాలి ఇక్కడ. సాయంత్రం ఇఫ్తార్కి అయితే ప్రతి ఒక్కటి ఉంటాయి తినడానికి. తిండి అనేది లోటు ఉండదు. ఒక్కొక్కరు ఒక వెరైటీ చేసుకుని వస్తారు. కుదిరితే రంజాన్ కూడా వద్దాం ఒకసారి. ఆ వైబ్ వేరేలాగా ఉండిద్ది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. కాకపోతే దీనికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఎలా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. మెయిన్ గేట్ దగ్గర వచ్చేటప్పుడు చాలా మంది ఏమంటారంటే విఐపి దర్శనం ఉండేది, నేను చేపిస్తాను అని చెప్పి తీసుకెళ్తారు. కొంచెం అమౌంట్ అనేది తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర అయితే మోసపోకండి, అంతా ట్రాష్. ఇక్కడ విఐపి ఎంట్రీ అలా ఏమి ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ నుండి వచ్చే డోర్లో నుండి కొంతమంది తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. చెప్తే ఇంకా అంతే అంటారు. మళ్ళీ మీకు కనపడరు. సో ఎవరి మాట నమ్మకూడదు ఇక్కడ. మెయిన్ గేట్ దగ్గర బయట. సో నేను తీసుకెళ్తా, నేను చేపిస్తా, నేను కొంచెం స్పెషల్, నేను ఒక తోపు తిరుగుతాను అంటారు. సో అలా ఏమి ఉండదు. సో మీరైతే మీ ఓన్ ప్రకారం మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో వచ్చి చేసుకోండి. సో అది నా సజెషన్. తర్వాత మీ ఇష్టం. ఇక్కడ ఎన్నో స్కామ్స్ అయితే జరుగుతాయి. అంటే అందరు చేస్తారని కాదు, ఒకళ్ళు 1-2% అయితే ఉంటారు. సో మనం అయితే జాగ్రత్తగా ఉండాలి కదా. సో అందుకని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వ్లాగ్. సో ఎవరికి ఎలా నచ్చిందా లేదా, ఇంకేమన్నా చేంజెస్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ చేయండి. అందరినీ చూసారు కానీ మనం డాలిని మర్చిపోయారేంటి? డాలిని చూద్దామా, ఏం చేస్తుందా చూపిస్తాను. నిద్రపోతుంది డాలి. ఇంత వచ్చి కూడా ఇంత సౌండ్, ఇంత నాయిస్ ఉన్నా కానీ నిద్రపోతుంది. సార్ హాయ్ చెప్పు మన ఫాలోవర్స్కి. హాయ్, పడుకో. చూడండి ఎలా చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్ అంట చిన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంట వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎందుకంట ఒక 5,000 ఇచ్చి షారుఖ్ ఖాన్ దగ్గర ఉంచమని ఇస్తే షారుఖ్ ఖాన్ ఏం చేశారంటే తెలియకుండా వేరే వాళ్ళు ఎవరో కానీ షారుఖ్ ఖాన్ దగ్గర నుండి ఆ 5,000 అనేది తీసేసుకున్నారు. అంటే రాబరీ జరిగింది. సో అలా ఈయన ఏం చేశారంటే షారుఖ్ ఖాన్ మొత్తం ఎతుకుతున్నారంట ఆ డబ్బుల కోసం, ఎక్కడైనా పడేసుకున్నానేమో అని చెప్పి ఎతుకుతుంటే సో అప్పుడు ఒక ఆయన వచ్చి అన్నారంట, నువ్వు ఏదో ఒకటి పోగొట్టుకున్నావు. సో ఇక్కడ పోగొట్టుకున్న వాళ్ళు నువ్వు 5,000 పోగొట్టుకున్నావు, వెళ్ళు 5,000 మర్చిపోయి వెళ్ళు. 5,000 కోట్లు అయితే నీకు 5,000 కోట్లని కాదు, నువ్వు ఎక్కువగా సంపాదిస్తావు, దానికి 100 రెట్లు వస్తాయని చెప్పారంట. సో అది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అయితే జరిగింది. సో షారుఖ్ ఖాన్ కూడా మనకి ఒక ప్రెస్ మీట్ లో అయితే చెప్పారు. ఆ ప్రెస్ మీట్ కూడా చూసే ఉంటారు. చూడకపోతే నేను అటాచ్ చేస్తాను ఈ వీడియోకి. 5,000 పోగొట్టుకుంటే 5,000 కోట్లు అయితే సంపాదించా అని చెప్పారు. ఆయనే చెప్పారు స్వయంగా. సో అది ఈ మిరాకిల్ ఇక్కడ. సో ఎవరైతే ఇక్కడ లాస్ అవుతారో వరి అవ్వక్కర్లేదు, కన్ఫామ్ గా దానికి రెట్టింపు అయితే వచ్చింది ఇక్కడ. అది మట్టికి గ్యారంటీ. అది దానికి ఎగ్జాంపుల్ మన షారుఖ్ ఖానే. సో ఆయన ఇంటి పేరు కూడా మన్నత్ అనే పెట్టారు, చూసారా. సో అది స్పెషాలిటీ. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన ఏదైనా లక్కీయెస్ట్ నెంబర్ 5 అంటారు చూడండి. కార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా సరే 5 పెట్టుకుంటారు. సో దాని వెనకాల ఉన్న హిస్టరీ ఇది. సో మీకు ఎలా నచ్చింది కామెంట్ చేయండి. రియల్ స్టోరీ ఇది, రియల్ స్టోరీ. నేను చెప్తున్నా కదా, స్వయంగా షారుఖ్ ఖానే చెప్పారు దీని గురించి. was very unwell, तो उनके लिए दुआ करने के लिए उनके साथ में अजमेर शरीफ गया जी. तो हम चादर चढ़ाते हैं मन्नत मांगने के लिए. तो हम चादर को ऐसा लेके जा रहे थे, तो मम्मी ने पैसे मेरे पास रखाए थे संभालने के लिए, 5,000 रुपए थे. अच्छा. तो वो मेरे गुम गए. फिर मैं ढूंढने को आया तो एक फकीर बैठे हुए थे वहाँ पर. तो उन्होंने मुझसे एकदम सर ने कहा कुछ गुम गया है क्या? तो मैंने कहा जी. तो उन्होंने कहा 5,000 गुमे हैं क्या? तो मुझको ऐसा लगा इनको कैसे मालूम. और मैंने कहा जा, यहाँ आया है दर से खाली हाथ नहीं जाएगा. 5,000 गवाए हैं, 500 करोड़ कमाएगा. क्या बात. एंड मुझे कभी कभार ऐसी बातों में विश्वास नहीं होता. हम सब पढ़े लिखे, लगता है ऐसा होता नहीं होगा, लेकिन ये मेरे साथ हुआ है. और वो सही थे. अजमेर शरीफ की दुआ है मुझ पर, दया है उनकी कि आई थिंक पैसों की बात नहीं, बट मैंने बहुत नाम कमाया है. मैंने बहुत
अच्छी चीज़ें कमाई हैं और हम माँ की दुआ के लिए गए थे, वो नहीं रही, लेकिन उनकी दुआएं अजमेर शरीफ। ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫాలోవర్స్ కోసం అండ్ అలాగే నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు నెరవేరాలి అండ్ అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోవాలని నేనైతే ఇక్కడ కోరుకుంటున్నాను. సో అండ్ అలాగే మీరు నాకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నారో అలా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసరికి ఒక స్పెషల్ డే ఏంటంటే షబే బరాత్ అంటే జాగారం చేసే రోజు ఇవాళ. సో మనం ఒక స్పెషల్ డే అయితే వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పెద్ద దీక్ష ఏదైతే ఉందో దాంట్లో అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో అది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో చాలా అదృష్టం అనమాట. వచ్చినా కానీ ఇది చూడడానికి అవ్వలేదు. సో ఇప్పుడు మీకు అందరికి చూపిస్తాను నేను. ఇదే ఆ పెద్ద దీక్ష. దీనిలో అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు జాగారం పండగ కాబట్టి సో చూపిస్తాను నేను. ఇదిగోండి. కొంతమంది దీంట్లో ఇంకా వేయాల్సిన వాళ్ళు అయితే వేస్తున్నారు. ఇదిగోండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో ఇంకా వేస్తున్నారు ఇంగ్రీడియంట్స్. కాకపోతే ఇంత పెద్దది డిలీషియస్గా ఉండిద్దా లేదా అనుకుంటారు. చాలా అంటే చాలా డిలీషియస్. ఆ క్వాంటిటీ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్గా వేస్తారు వీళ్ళు. సో అండ్ అలాగే చూడండి నైట్ విజన్. చాలా చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది ఇవాళ. వావ్ సూపర్ అన్నమాట. వీడియోలో చూస్తేనేమో కానీ రియల్ గా చూస్తే వైబే వేరేలాగా ఉంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే విజిటింగ్ అయిపోయింది. సో ఇది చూడండి మార్కెట్ లాగుంది. మొత్తం షాపింగ్. లేడీస్ కానీ ఎవరైనా సరే దర్గా నుండి బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ అయితే చేస్తారు. సో మన విజయవాడ బీసెంట్ రోడ్ లాగా ఉంది కదా. సో బీసెంట్ రోడ్ అయితే కాదు, ఇది అజ్మీర్ సిటీ దర్గా దగ్గర ఇది. సో చూడండి మొత్తం కలర్ఫుల్ గా ఉంది. ఇంకో విషయం, ఇక్కడ మనం అనుకుంటే రాము. సో దర్గాలో ఉన్న బాబా అయితే అనుకోవాలి. సో అప్పుడే మనం ఇక్కడికైతే రాగలం. అందరు అలా అంటారు. మరి అది నేను కూడా నమ్ముతాను అలాగే. సో నేను ఎప్పటి నుండో రావాలని కోరుకున్నాను కానీ అవ్వలేదు. సో అట్లీస్ట్ ఫైన్ టుడే అది అయ్యింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇవాళ. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. Yeah.